ఎవరన్నా పేరెంట్స్ అంటే వాళ్ళ పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొచ్చి నా మాట వినట్లేడు అని ఎవరైనా అంటే ఇట్లాంటి కేసెస్ ఏమన్నా వచ్చినాయా మీ దగ్గరికి? వాస్తవంగా చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. ఓకే. అయితే ఇందులో 50% ఆఫ్ కేసెస్ తల్లిదండ్రులు చెప్తున్నది కరెక్టే. అంటే తల్లిదండ్రులు చెప్తున్నది వినకుండా ఆ పిల్లవాడు స్నేహితులను చూసి ఇంప్రెస్ అవ్వడము, లేదా వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడము, లేదా సినిమాలలో లేదా వెబ్ సిరీస్లలో వచ్చే యాక్టర్స్ యాక్ట్రెసెస్ చేసే విషయాల నుండి ఇన్స్పైర్ అవ్వడము, ఈ విధంగా వాళ్ళు ఒక బ్యాడ్ వేలోకి వెళ్తూ ఉంటే తల్లిదండ్రులు తీసుకురావడం అనేది ఒక ఎత్తు. ఇంకొక 50% టైమ్స్ ఏమిటి అని అంటే, మనం పిల్లవాడితోటి పర్సనలీ కూర్చుని మాట్లాడినప్పుడు తెలుసుకునేది ఏమిటి అని అంటే, ఎక్కడో పేరెంట్స్ యొక్క అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి పిల్లల మీద. అంటే నేను ఈ విధంగా ఉన్నాను కనుక నువ్వు ఆ విధంగా చేయాలి. ఐ స్టిల్ రిమెంబర్ ఒక పేరెంట్, ఒక ఫాదర్, తను క్రికెట్ కోచింగ్ ఇస్తాడనమాట. ఓకే. అయితే తన కొడుకుని కూడా క్రికెటర్ చేయాలి అని తనకు ఉండింది. తను ఎంత స్ట్రిక్ట్నెస్ చూపించడం మొదలుపెట్టాడు అని అంటే, ఆ పిల్లవాడు ఎవడైతే చిన్నప్పటి నుంచి తండ్రి బ్యాట్లు బాల్స్ టీవీలో కూడా ఎవరి క్రికెట్ మ్యాచ్ వచ్చినా చూస్తూ పెరిగిన వాడు ఇవాళ క్రికెట్ అంటే హేట్రెడ్ అన్నది తయారైంది తన మెదడులో. ఏమిటి అని కనుక చూస్తే తండ్రిలో ఉండే ఆ పర్ఫెక్షనిజం అనే ట్రేట్ కానివ్వండి, ఆ నార్సిసిస్టిక్ ట్రేట్ కానివ్వండి, ఎందుకంటే ఊరికే వేరే పిల్లల ముందు తిట్టేయడం తన కొడుకుని, ఇంకొకటి ఆ ఫ్రీక్వెంట్ కంపారిజన్ చేయడం, వాడిని చూడు వాడు టీంలో సెలెక్ట్ అవుతాడు, నువ్వు జీవితకాలంలో ఎప్పుడు అవ్వవు, నువ్వు ఇంతే, నువ్వు ఎప్పుడు ఇలానే ఉండిపోతావు, ఆ రకమైన ఒక నెగిటివ్ వర్జన్ని తీసుకొచ్చే వరకు ఆ పిల్లవాడు క్రికెట్నే హేట్ చేయడం మొదలుపెట్టాడు. సో వాస్తవంగా ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము, సార్ మా వాడు వినట్లేదు, మంచి స్కోప్ ఉంది, నేను ట్రైనింగ్ ఇస్తాను, వాడిని పెంచే ప్లేయర్ని చేద్దాం అనుకుంటున్నాను, వీడు వినట్లేదు అని అన్నప్పుడు ఏదో పిల్లవాడిలో ఏదో మిస్టేక్ ఏదో ఉన్నట్టుంది కదా అని అనిపిస్తుంది. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇట్ ఈస్ ద ఫాదర్ హూ బికాస్ ఆఫ్ హిస్ టాక్సిక్ బిహేవియర్ ఈజ్ స్పాయిలింగ్ ద చైల్డ్ అనేది మనకు తెలుస్తుంది. అంటే అక్కడ కంపారిజన్ చేసినప్పుడు తినకు అది పోతుంది. కరెక్ట్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకటి కంపారిజన్, రెండోది మనము ఏదైనా నెగిటివిటీ చెప్పేటప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి, పాజిటివ్ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు నలుగురు ముందు ఇవ్వాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా రివర్సల్. మనము పొగిడినప్పుడేమో గదిలో పొగుడుతాము, తిట్టేటప్పుడేమో 10 మంది ముందు తిడతాము. అండ్ ఆ రకమైన ఇంపాక్ట్ బ్రెయిన్లో పడ్డప్పుడు అది ఒక ఫియర్ కాంప్లెక్స్గా మారిపోతుంది.